మన రూపాయి ఎందుకు అంత భారీగా పతనం అవుతుంది? మన దేశపు కరెన్సీ పెరగడం తగ్గడం అనేది మన దేశానికి లాభమా నష్టమా? తెలుసుకుందాం రండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ బ్రిడ్జ్. అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి ఇప్పుడు 90 రూపాయల 15 పైసల వద్దకు చేరింది. ఇదే అత్యంత బలహీనమైన స్థాయి. ఒక దేశపు కరెన్సీ వాల్యూ అనేది ఆ దేశపు ఎగుమతులు దిగుమతుల మీద డిపెండ్ అయి ఉంటుంది. అత్యంత కీలకం. ఉచిత పథకాల కోసం రాష్ట్రాలు విపరీతంగా అప్పులు చేస్తున్నాయి. ఆ భారం కూడా మన దేశపు ప్రజలపైనే పడుతుంది. దీనికి తోడు భారతదేశం అనేది దిగుమతులు ఎక్కువగా చేసుకోవడం వల్ల, మనం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టడం వల్ల కూడా మన దేశపు కరెన్సీ అనేది దిగజారిపోతుంది. మీరేమంటారు? ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా రూపీ పతనం అవడానికి? మీకు తెలిసిన కారణాలుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.